వ్యాపార పరంగా ఏదో మేము మోసం చేశామని అక్కడ ప్రెస్ మీట్ ఇవ్వటం వలన చాలా రోజుల తర్వాత నెగిటివ్ ఇదిలో మరి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సుమారుగా మరి 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం కూడా మరి 7 సంవత్సరాలు దాటి వచ్చింది. 7 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా అంత పాజిటివ్ ఇదే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు. అందుకనే మీడియా మిత్రుల ద్వారా నేను మరి ప్రజలకు తెలియపరచాలనుకున్నాను. 2023న జూలైలో మేము ఒక ఫ్యాక్టరీ గ్రైనైట్ ఫ్యాక్టరీలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మల్లికార్జున గారి దగ్గర నుంచి. అప్పుడు ఏంటంటే అప్పటికే అతను వేరే వాళ్ళకి అందులో ఒక ఫ్యాక్టరీ అమ్మేసి కొంత అడ్వాన్స్గా తీసుకున్నాడు. తర్వాత అతను అప్పు తీర్చడానికి కొంత బ్యాంకులో కట్టించుకున్నాడు. ఎలక్ట్రికల్ బిల్స్ కట్టడానికి కొంత, ఇది మొత్తం కలిపేసి సుమారుగా 57 లక్షల రూపాయలు ప్రేమరాజు వారి కోడల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొని అగ్రిమెంట్ చేయటం జరిగింది 22. సో ఏదో కారణాల వలన వాళ్ళు ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాక వాళ్ళకి రిజిస్టర్ చేయకుండా అది వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో అప్పటికే నేను వాళ్ళకున్న 2 ఫ్యాక్టరీల్లో ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తూ ఉన్నాడు. మా సన్ లీజుకి చేస్తూ ఉంటే ఈ ఇష్యూ మరి నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చేసేసి నేను వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదిరితే, ఎందుకంటే అప్పటికే మరి అతనికి చేయకుండా అప్పటికే సుమారుగా 50-60 లక్షల రూపాయలు అతను, ఇంకొక పార్ట్నరు నాగేశ్వరరావు అని ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసేసి సుమారుగా 50-60 లక్షలు అప్పటికే తీసుకున్నారు. అతనికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఏదో గొడవ పడుతుంటే, నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, సరే 2 ఫ్యాక్టరీలు ఇచ్చినట్టయితే నేను తీసుకుంటానని మా సన్ తెలియపరచడం జరిగింది. దానికి అంగీకరించేసేసి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకో ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, దానికి అంగీకరించేసేసి ఒక రేటు కుదిరించుకొని, ఒక రేటు సుమారుగా మరి 2,40,00,000 రూపాయలకి కుదిరించుకొని అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ఈ అగ్రిమెంట్ చేసుకునే సమక్షంలో సుమారుగా 5 మంది పెద్ద మనుషులు అతనే తీసుకొచ్చారు. మార్టూరు నుంచి తీసుకొచ్చారు. సుమారుగా మంచి సౌహృద్భావ వాతావరణంలో అందరూ కలిసేసి అప్పటి వరకు వ్యాపార లావాదేవీలన్నీ కూడా చూసుకొని ఒక అగ్రిమెంట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా ఆన్ పేపర్ తయారు చేశారు. తయారు చేసిన క్రమంలో దాంట్లో అతను ఏంటంటే, అతనికి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే, ఒకవేళ ఇది 2,40,00,000 తక్కువనే భావించినట్టయితే, ఎందుకంటే అప్పటికి నాకు కొంత డబ్బులు ఇవ్వాలి, అంటే ఒకవేళ భావించినట్టయితే అది నువ్వు 3 కోట్లకు అమ్ముకో, 5 కోట్లకు అమ్ముకో, మా డబ్బులు మాకు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అన్న చేయాలి, లేకపోతే డిసెంబర్ తర్వాత అయితే నువ్వు ఎవరికి అమ్ముకున్నా కానీ మాకు ₹2 ఇంట్రెస్ట్ కట్టివ్వాలి అనేది మా అగ్రిమెంట్ చేసుకున్నాం. సో డిసెంబర్ తర్వాత అతను అసలు కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు. ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే ఒకరోజు అతని గురించి ఎంక్వైరీ చేస్తే, ఈ ప్రాపర్టీస్ అప్పటికే ఒక వెంకట్ అమెరికాలో ఉంటాడు. ఇతని దగ్గర సుమారుగా ₹1,00,00,000 చిల్లర ఈ ఫ్యాక్టరీలు అమ్ముతానని ₹1,00,00,000 చిల్లర వెంకట దగ్గర తీసుకున్నాడు. తర్వాత గొర్రె శ్రీనివాస్ అనే అతని దగ్గర మరి తాకట్టు పెట్టి తీసుకున్నాడు. మోహన్ రెడ్డి అనే దగ్గర మరి తాకట్టు పెట్టి ఒక దీనిలో ఉన్నదాన్ని తాకట్టు పెట్టి మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు, గొర్రె శ్రీనివాస్ దగ్గర తీసుకున్నాడు,
సంతమావులూరులో పెద్ద వెంకటరెడ్డి అని పెద్ద మనిషి ఉన్నారు, ఆయనకి దగ్గర కూడా ఒక 40 సెంట్లు చేసేసి తీసుకోవటం జరిగింది. వీటన్నిటిని ఎవరికి తెలియకుండా వాళ్ళకి నీకు చేస్తానని అంటూ, సో ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ జూన్ నెలలో నేరుగా ఫ్యాక్టరీ మీదకి వెళ్ళేసేసి దొమ్మి చేసేసి అక్కడున్న మేనేజర్ని వాళ్ళని బంధించేసి అక్కడున్న వస్తువుల్ని తర్వాత అవన్నీ కూడా వైర్లు గీర్లు అన్నీ కూడా మోసుకుని పోయినవన్నీ కూడా ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళడం జరిగింది. ఇది ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాము సంతమావులూరు పోలీస్ స్టేషన్లో, రికార్డెడ్ కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద ఏ నిర్ణయం తీసుకోకపోతే తర్వాత గ్రీవెన్సెస్లో కూడా బాపట్ల గ్రీవెన్సెస్లో కూడా ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతన్ని మరి ఇంటెన్షన్ ఏంటంటే అమెరికా వాళ్ళకి చేస్తామంటున్నాడు, నాకు చేస్తామంటున్నాడు, వాళ్ళందరూ అప్పులు తీరుస్తూ అంటాడు, తీర్చానంటాడు, రకరకాలుగా చెప్తుంటే నేను ఏదైతే ఉంది మాకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలు అని అమెరికా అతను నాకు రిజిస్ట్రేషన్ చేస్తే మిగతా డబ్బులన్నీ ఇస్తానని జరుగుతుంది. ఇది సంతమావులూరు పోలీస్ స్టేషన్లో సిఐ నరసింహారావు గారు ఒకసారి విచారించారు. తర్వాత సిఐ వెంకటరావు గారు సంతమావులూరు సిఐలు ఆయన ఒకసారి విచారించేసేసి వాళ్ళ సమక్షంలో సరే వాళ్ళిద్దరు తీసుకోవటానికి ఇతను ఇవ్వటానికి అమెరికా అతను తీసుకోవటానికి ఒప్పందం కుదిరింది. ఇంక నేను పక్కకు తొలిగాను. కానీ వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళకు కూడా ఏదో మాయ మాటలు చెప్పి తిరుగుతూ ఉండి ఆల్ ఆఫ్ సడన్ అక్కడి నుంచి ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయించేసేసి ఎవరు చేయించినా సాధారణంగా ఏంటి ఫస్ట్ పోలీసులను అడుగుతారు ఏంటి, ఎందుకంటే నేను ఒక స్థాయిలో ఉన్నాను కదా, నేను స్థాయిలో ఉండేసరికి సింపుల్గా ఎవరు కూడా తీసారు. టక్కున ఆ పోలీసులు ఏంటి ఇంత అన్యాయం జరిగిందంట ఏంటని అనేసరికి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మన రికార్డెడ్గా ఇదిగో ఫస్ట్ ప్రేమరాజ్ అనే అతనికి చేసిన అగ్రిమెంటు 1,40,00,000కి, తర్వాత మా బాబుకి చేసిన అగ్రిమెంటు ఇది 2,40,00,000కి. మా బాబు నేను పట్టాపురంలో మా బాబు ఇచ్చిన కంప్లైంట్, తర్వాత అక్కడ సంతమావులూరులో పుట్టిన దానికి ఇచ్చిన ఇది, తర్వాత అన్నిటికంటే ఘోరం ఏంటంటే మాకు తెలియంది శ్రీరామ్ చిట్స్లో ఇప్పటికి కూడా 50 లక్షల అప్పు ఉంది. ఇవన్నీ చూసేసుకుంటే అతనికి ఆల్రెడీ అది సుమారుగా 3 కోట్లు దాటిపోయింది. అతను ఏ విధంగా కూడా జస్టిఫికేషన్ చేయలేక తప్పించుకు తిరుగుతూ 4 నెలల నుంచి 3 నెలల నుంచి పట్టాపురం పోలీసులు ఎంత ఫోన్ చేసినా కానీ మహారాష్ట్రలో ఉన్నాను, అక్కడున్నాను, ఇక్కడున్నాను తప్పించుకుంటూ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడికి వెళ్ళి బాపట్ల కలెక్టరేట్గానో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళేసేసి ఈ విధంగా బేస్లెస్ చేసేసి మేమేదో మోసం చేశాము అని అక్కడ చెప్పడం అనేది నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. ఎందుకంటే మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలకి కాలేజీ ఫీజులు కానీ హాస్పిటల్స్ కానీ తర్వాత ఏ నీడ్ వచ్చినా కాలేజీ సీట్లు ఇప్పించడం, హాస్పిటల్స్ అన్నీ ఇంట్లో పిల్లగాడిలాగా చూసేసి చేశాము. సరే ఇవన్నీ కూడా ఆఫ్ ది రికార్డు. ఇలాంటి వ్యక్తి ఒక్కసారి నన్ను దుర్మార్గుడు చిత్రీకరించాలని బాపట్ల వెళ్ళటం అనేది చాలా బాధగా ఉంది. పైగా అతను ఇవన్నీ కూడా రికార్డెడ్. ఇప్పుడు నా మీద చేసిన ఎలిగేషన్ ఒక్కటి నిరూపించినా కానీ ఓకే, నా మీద చేసిన ఎలిగేషన్ ఏదైనా ఒక్కటి నిరూపించినా కానీ ఓకే, కానీ అతని మీద నేను ఏదైతే చేశానో వాటన్నిటికీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే లక్షలు తీసేసుకొని ఈరోజు కూడా పాపం ఎక్కడో అమెరికాలో ఉన్నాడు అతను. మరి అతను చెప్పడం 1 కోటి పైన అన్నాడు. ఇది 1 కోటి రూపాయల వరకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మేమిచ్చింది కూడా ప్రేమరాజ్ అనే అతనికి మేమిచ్చింది కూడా ఆన్లైన్లోనే ఇచ్చాం. తర్వాత ఇంకొక పార్ట్నర్కి ఇచ్చాం.
ఈరోజు కూడా ఇంకో పార్ట్నర్ ఉండు, ఆ పార్ట్నర్కి మేము ఇచ్చామా లేదా, ఈ డబ్బులు మేము ఇవ్వకపోతే వాళ్ళు ఇచ్చామని చెప్పరు కదా. ఆన్లైన్లో ఇచ్చిన ఎక్కడ పోతే ఎక్కడికి పోవు కదా. బ్యాంకు లోన్ తీర్చారు, బ్యాంకు లోన్ కట్టడం అంటే నేను కట్టానంటే నేను కట్టినట్టు ఉంటుంది, ఇంకొకరు కడితే ఇంకొకరు కట్టినట్టు ఉంటుంది. కరెంటు బిల్లు ఎవరు కడితే వాళ్ళు కట్టినట్టే ఉంటుంది. అదంతా ఇదైపోయింది. ఇవన్నీ డబ్బులు కాదా, ఇవన్నీ డబ్బులు కాదా, నా చేతికి డబ్బులు రాలేదు, నా దగ్గర డబ్బులు రాలేదని ఒక భ్రమ పెట్టేసేసి. ఎందుకంటే సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు మోసం చేశాడంటే దానికి సెలవులు పొలవులుగా మాట్లాడుతుంటారు. ఒక పోలీస్ ఆఫీసరు మోసం చేశాడంటే దాని నేను మాట్లాడేదానికి ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నేను చూపిస్తున్నాను. కానీ అతను చెప్పేదానికి ఎక్కడన్నా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్న తీసుకొచ్చినట్టయితే ఇప్పటికి కూడా ఐదుగురు పెద్ద మనుషులు ఉన్నారు. నలుగురు అతను తెచ్చిన పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషుల్ని 2-3 సార్లు సిఐ సంతమావులూరు పిలిపించేసేసి ఏంటి అని అంటే వాళ్ళు చెప్పారు, క్లియర్గా చెప్పారు, మేము ఇట్లా వెళ్ళాము, మేము చేశాము, మా సమక్షంలో జరిగింది, వాళ్ళన్నీ లెక్కలు చూసేసుకున్నారు అని ఆ పెద్ద మనుషులు చెప్పడం. ఎవరు పెద్ద మనుషులు చెప్తే వాళ్ళని తీసి పక్కన పెట్టేసేసే గుణం ఉన్న వ్యక్తి ఈ రోజున మరి బేస్లెస్గా నన్ను మొట్టమొదటిసారి 7 సంవత్సరాల్లో నేను ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట నాకు నెగిటివ్ ఎలిగేషన్ అనేది వచ్చింది. ఇది నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ రూపంలో ఇస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ రూపంలో ఇవ్వకపోతే ఇలాంటి ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ రూపంలో ఇస్తున్నాను. ఈ రోజున మీ ద్వారా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మామూలుగా అయితే నెగ్లెక్ట్ చేయొచ్చు, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్గా మంచి 37 ఏళ్ళు సర్వీస్ చేశాను కాబట్టి మీ ద్వారా ప్రజలకి ఎక్కడ కూడా చెడుగా భావించకూడదనే ఉద్దేశంతో ఈ రోజున మీడియా మిత్రులందరూ కూడా నేను ఆహ్వానించడం జరిగింది. ఇది అతను వెనకాల అతని వెనకాల ఒక 15 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎవరు ఇది చేశారు అనేది కూడా ఆ ఫోటోలో ఉన్నాయి. మరి విచారించినట్టయితే తెలుస్తుంది. ఏమి తప్పు చేయకపోతే ఊరు వదిలిపెట్టి తిరిగిపోవాల్సినంత అవసరం ఉంది. అతని పని అతను చేసుకున్నాం, మా పని మేము చేసుకున్నాం. ఈరోజు కూడా చట్టపరంగా తప్ప మేము ఎక్కడ కూడా ఆశించలేదు. ప్రతిదీ కూడా చట్టపరంగానే వెళ్తున్నాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా చట్టపరమే, మరి బ్యాంకును అప్రోచ్ అయినా చట్టపరమే, కోర్టుకి వెళ్ళాలనుకున్నా కానీ చట్టపరమే తప్ప మేము ఆఫ్ ది రికార్డు లేకపోతే చట్టాన్ని మా చేతిలో తీసుకోవాలని ఎప్పుడూ నేను అనుకోలేదు. మరి మీ ద్వారా ప్రజలకి ఈ విషయం తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యేసురత్నం మోసపోయాడా లేకపోతే మోసం చేశారా? 2 విషయాలు ఏదో మోసపోయానని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. నేను మోసపోయాను అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంట్లో తెచ్చుకొని కొడుకులాగా పెట్టుకొని ఏదో, ఎందుకంటే పరిచయమైన విధానం అదనమాట. అతను పరిచయం అయింది ఎట్లంటే, ఒక చోట నుంచి వస్తుంటే మా ఊరు చర్చి కడుతుంటే అక్కడ ఆగేసేసి ఆ చర్చి కావాల్సిన గ్రానైట్ నేను ఇస్తాను అని అన్నాడు. అంటే ఎంత ఉదార స్వభావం అని ఆ రోజున నేను ట్రాప్ అయిపోయాను. ట్రాప్ అంటే మామూలుగా ఇది చెప్పొచ్చో లేదు. ఒక చోట నుంచి వస్తూ మా ఊర్లో భోజనానికి ఆగాము. అక్కడ చర్చి కన్స్ట్రక్షన్ నేను చేయిస్తుంటే అతను వాలంటరీగా నా క్వారీ నుంచి గ్రైనైట్ తెప్పించి నేను ఇస్తాను అన్నాడు. అదొక 20,000 30,000. అరే ఇంత ఉదార స్వభావం ఉందని అప్పటి నుంచి అతని పిల్లలు హాస్టల్లో చేర్పించినా నేనే, హాస్పిటల్లో చేర్పించినా నేనే. బెంగళూరులో 4 లక్షల రూపాయలు ఫీజు కట్టాలని, సాయంత్రం 4 కట్టాలని అంటే నేను ఒక అరగంటలో 4 లక్షలు తయారు చేసి ఇచ్చింది. ఒప్పుకుంటాడు, అతను కూడా ఒప్పుకుంటాడు. మరి ఇవన్నీ చేసి మరి ఇంట్లో ఇది చేసిన అతను ఎందుకు అట్లా తయారయ్యాడో తెలియదు. ఒకరికి తెలియదు. తెలిస్తే ఇప్పుడు వాళ్ళు కూడా, ఈ అమెరికా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో
ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాక్టరీ దగ్గర నా నెంబరు నా వివరాలు చెప్పేసరికి నాకు ఫోన్ చేశారు. దాని మీద క్లియర్ అగ్రిమెంట్లో క్లియర్గా రాసామన్నమాట. ఈ ఆస్తిని ఎప్పుడైనా సరే డిసెంబర్ లోపల 3 నెలలు కాదు, జనరల్గా ఏంటి అగ్రిమెంట్ 2 నెలలు అట్లా ఇస్తారు టైం. అంటే నాకు ఇంట్రెస్ట్ 5 నెలలు టైం తీసుకో, డిసెంబర్ వరకు నువ్వు అమ్మేసుకో. ఒకవేళ ఇన్ కేసు అమ్మకపోతే నేను ఏదైతే 2,40,00,000కి మేము తీసుకుంటామన్నాను అది అగ్రిమెంట్. అడ్వాన్సే, అగ్రిమెంటే ఇది. ఇది ఒక ఫ్యాక్టరీలో 1 ఎకరం, 1 అరెకరం, 1 ఎకరం ఒక ఫ్యాక్టరీ, ఇంకొక 1.5 ఎకరం, 1 ఎకరం ఒక పార్టీ, ఇంకొక విడి స్థలం 50 అన్నమాట. ఇది 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 2 ఫ్యాక్టరీలు 2,40,00,000కి. ఒకవేళ నీకు ఎక్కువ వస్తే ఈ పెద్ద మనుషుల సమక్షంలో రాసింది, నీవు అమ్ముకొని నువ్వు 3 కోట్లు అమ్ముకుంటావా 5 కోట్లు అమ్ముకుంటావా, అమ్ముకొని నాకు ఇవ్వాల్సిన 67 లక్షలు ఏదైతే ఉందో అప్పటికే, ఇంకా తర్వాత కూడా కొద్దిగా పార్ట్నర్స్కి ఇచ్చాను, ఆ తర్వాత నాకు ఇవ్వాల్సిన 67 లక్షలకి ఆ రోజుకి 2 లక్షలు రూపాయలు వడ్డీ చొప్పున కట్టి ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్లు రాసుకున్నాను. ఇట్ ఈస్ వెరీ క్లియర్. 70 లక్షలు చిల్లర ఇచ్చా, 75 లక్షలు ఇచ్చా. అతనికైతేనేమి, అతని పార్ట్నర్స్కి అయితే, అతనికంటే ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ అగ్రిమెంట్ చేశాడో వాళ్ళు పాపం నేను ఇరుక్కుపోయినాను, వాళ్ళకి ఇచ్చేసాను. సో ఏదైతే నేను ఫేస్ చేస్తున్నాను అన్నమాట. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.